రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏకైక రాజధానికి వ్యతిరేకంగా అభివృద్ధి వికేంద్రీకరణకు బాటలు వేసే 3 రాజధానులకు మద్దతుగా మందడంలో బహుజనులు చేపట్టిన దీక్ష 1200 రోజులకు చేరుకుంది. అమరావతి ముసుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను ఉక్కుపాదంతో అణిచివేసిందని ఉద్యమకారులు నిప్పులు చెరుగుతున్నారు. 3 రాజధానులతోనే ఏపీ సమగ్ర అభివృద్ధి చెందుతుందని, అప్పటి వరకు తాము రాజీ లేని పోరాటం చేస్తూనే ఉంటామని వారు హెచ్చరించారు. టీడీపీ జనసేనలతో పాటు బహుజనులకు వ్యతిరేకంగా కుట్రలు పన్నే ఏ రాజకీయ పార్టీని అయినా తాము వ్యతిరేకిస్తామని వారు స్పష్టం చేశారు. 2019 ఎన్నికల ప్రచారంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణే తమ ఎజెండా అని క్లారిటీ ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలన వికేంద్రీకరణకు కట్టుబడి ఉంటామన్నారు. అందుకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అసెంబ్లీ సాక్షిగా అభివృద్ధి వికేంద్రీకరణపై అధ్యయనానికి కమిటీ వేశారు. ఆ కమిటీ 3 రాజధానులు ఉండాలని సూచించింది. రాష్ట్రంలోని 3 ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేలా 3 రాజధానులుంటేనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందని కమిటీ పేర్కొంది. కమిటీ సిఫార్సుల మేరకు అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగాను, కర్నూలును న్యాయ రాజధానిగాను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 3 ప్రాంతాల ప్రజలు, మేధావుల అభిప్రాయాలు సేకరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. 3 రాజధానులనగానే చంద్రబాబు నాయుడు ఠారెత్తిపోయారు. తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యమైన అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని, అప్పుడే అక్కడ తాము కొనుగోలు చేసిన భూముల ధరలకు రెక్కలొస్తాయని భావించిన చంద్రబాబు 3 రాజధానులకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్లు వేయించి తాత్కాలికంగా అడ్డుకున్నారు. తన రియల్ దందాల కోసం అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలంటూ టీడీపీ కార్యకర్తలకు అమరావతి రైతుల ముసుగులు వేయించి దీక్షా శిబిరంలో కూర్చోబెట్టారు. రాజధాని నగరమైన అమరావతిలో బడుగు బలహీన వర్గాల పేదల కోసం 52,000కు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చి అక్కడే వారికి ఇళ్లు నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైతే దాన్ని కూడా టీడీపీ కోర్టులకెక్కి అడ్డుకుంది. రాజధానిలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతినేస్తుందని చంద్రబాబు అనుకో గగ్గోలు పెట్టింది. ఆ ఇళ్లను కూడా తాత్కాలికంగా అడ్డుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పేదలకు ఇంగ్లీష్ మీడియాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయిస్తే పేదలంతా ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు భాషను ఎవరు ఉద్ధరిస్తారంటూ టీడీపీ అండ్ ఎల్లో మీడియాలు రాద్ధాంతం చేశాయి. ఇలా నిరుపేదలైన బహుజనుల ప్రయోజనాలను అన్ని విధాలుగా అడ్డుకుంటోన్న టీడీపీ జనసేనల దుర్మార్గ దురహంకార పెత్తందారి నియంతృత్వపు పోకడలకు నిరసనగా బహుజనులు అమరావతి నడిబొడ్డున మందడంలో దీక్ష మొదలుపెట్టారు. ఈ దీక్షకు రాష్ట్రం నలుమూలల నుండి వివిధ దళిత ప్రజా సంఘాలు మద్దతునిస్తున్నాయి. రోజురోజుకి బహుజనుల దీక్షకు మద్దతు పెరుగుతూ ఉండడంతో టీడీపీలో వణుకు మొదలైంది. దాంతో దీక్షను భగ్నం చేసేందుకు దాడులు చేయించారు. అన్నింటినీ తట్టుకుని ప్రాణాలకు తెగించి బహుజనులు పేదల తరపున యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ యుద్ధానికి 1200 రోజులు పూర్తయ్యాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా, దాడులు చేసినా బహుజనుల దీక్ష కొనసాగుతూనే ఉంటుందని బహుజన పరిరక్షణ సమితి నాయకుడు గురునాథం హెచ్చరిస్తున్నారు. సిఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చాడు ఎవరో చంద్రబాబు నాయుడు. 3,50,000 కోట్లు కాజేసి దోచుకొని దాచుకొని 9 of 77 యాక్టులో సిఆర్డీఏని ఒకటి పెద్దది పెట్టి భూతద్దంలో చూపిస్తా 5% బయట వాళ్ళకి వాళ్ళ స్థానికేతరులకు అని చెప్పి 653లో 3 జోన్లో పెట్టి ఎంతో ఈ యొక్క ఎస్సీ ఎస్టీలని పీచమర్చడం కోసం చేస్తే దాన్ని మార్చి జగన్మోహన్ రెడ్డి గారు 5 జోన్లో నేను ఇస్తానని చెప్పి కోర్టులకు వెళ్ళి కొట్లాడి ఆర్డర్ తీసుకొచ్చి 54,000 మందికి పట్టాలు ఇచ్చి శాటిలైట్ సిటీ నిర్మించబోతా ఉంటే డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ అని చెప్పి శంకుస్థాపన చేసిన దాన్ని కూడా ఆపిచ్చి హైకోర్టుకు వచ్చి స్టేలు తీసుకొచ్చినటువంటి గండు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు నిన్ను తెడ్డుతో తిప్పి పరిగెత్తించి కొట్టాల్సి వచ్చినటువంటి ఆవశ్యకత ఈ యొక్క బహుజనులకు ఉంది. టీడీపీ జనసేనలతో పాటు కమ్యూనిస్టు, బీజేపీ పార్టీలు కూడా అమరావతి పాటే పాడుతూ బహుజనులకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నాయని ఉద్యమకారులు మండిపడుతున్నారు. ప్రతిపక్షం ఎన్ని కుటిల యత్నాలకు తెగబడ్డా అంతిమంగా తాము విజయం సాధించి తీరుతామన్న నమ్మకం తమకుందంటున్నారు బహుజన పరిరక్షణ సమితి నాయకుడు ఆదాం. 3 రాజధానులు, అలాగే ఇంగ్లీష్ మాధ్యమం, అలాగే 54,000 ఇళ్ల పట్టాలు, వీటి కోసం మేము చేస్తూ ఉన్నాం. వీటిని విజయం సాధించాం. అయితే అవి కోర్టులో ఉండటం వలన కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ మాకైతే విజయాన్ని మేము చవిచూసామనేది కూడా చెప్పగలం. అయితే దీని వలన మనకి జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న నిజాన్ని మాకు నెరవేర్చినట్టు
మేము గ్రహిస్తున్నాం. ఎందుకంటే వారి ద్వారాగానే మాకు ఇవన్నీ కూడా ఫలాలు వస్తున్నాయి కాబట్టి, పేదవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి, పేదవాళ్ళ కోసం మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఆ ఉద్యమానికి అనుకూలంగా వారు కూడా ప్రతిస్పందిస్తున్నారనేది మా భావన. రాజధాని వద్దు, పెద్దల రాజధాని వద్దు. 3 రాజధానుల ఏర్పాటును ఏ శక్తి అడ్డుకోలేదని ఉద్యమకారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.